హల్లెలూయా. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎవడు నొందుతాడు ఆశీర్వాదము? ఎవరు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారంటే ఎవరు అనుభవిస్తారు? వాళ్ళు నిర్దోషమైన చేతులను పరిశుద్ధమైన శుద్ధమైన హృదయము కలిగిన వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షణైన దేవుడు వలన నీతినత్వమును నొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవుడు నీ సన్నిధిని ఎతుకువారు అంటి వారే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యెహోవా వలన ఆశీర్వాదము కావాలంటారో మనుషుల వల్ల కాదు. మనుషులు సహాయము చేస్తే కొంత మట్టుకే చేస్తారు. అది కూడా చేసి ఏమంటారు తెలుసా? ఈమె నా వల్లనే అప్పు కట్టుకుంది, ఈమె నా వల్లనే, ఈయన నా వల్లనే పైకొచ్చాడు, ఈయన నా వల్లనే, వీళ్ళ కుటుంబం ఎలాగుందంటే నేను ఇచ్చిన డబ్బుల వల్లనే, నేను వేసిన భిక్ష వల్లనే అని అంటారు. దేవుడైతే అలాగా అనడంట. హల్లెలూయా. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దేవుడు ద్వారాలు తెరుస్తాడంట. వారు ఆశీర్వాదము నొందిన వారులాగా వారు రక్షణ ఆయన వల్లనే కలిగి ఆయన వడ్డీ డబ్బులు అడగడంట. హల్లెలూయా, హల్లెలూయా. వడ్డీ డబ్బులు అడగని వారు కావాలా? వడ్డీ తీసుకునే వారి కాడికి మనం చేతులు చాపాలా? మీ తీర్మానం. హల్లెలూయా. మా తీర్మానం ఏమో దేవుని యొద్ద నుండి ప్రతి రూపాయి దేవుడి దగ్గర నుండి మేము అడిగి తీసుకుంటాం. ఎప్పుడు ఈ అనుభవం వచ్చిందంటే దేవుడిని నేను తెలుసుకున్నప్పుడు, దేవుడు సహాయం చేసినప్పుడు, దేవుడి దగ్గర నుండి రుచి చూసి తెలుసుకున్న అనుభవం ఇదే ఆత్మీయ అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆత్మీయ అనుభవం అంటే దేవుడి దగ్గర నీకు నాకు అడ్డుగా ఏమి లేకపోతే నేరుగా దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు జవాబిస్తాడు. నీ ఆర్థిక సమస్యలో దేవుడి ద్వారాలు తెరుస్తాడు. నువ్వెప్పుడు ఆశీర్వాదం నందే బిడ్డగా ఉంటావు, ఎప్పుడు సిగ్గుపడే బిడ్డగా నువ్వు అస్సలకే ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడు నీకు రక్షణే. పోయిన ఆదివారము చాలా బలహీనతతో నేను వచ్చాను. అసలు నిలబడదామంటే నాకు ఆడ ఓపిక లేదు. నేను నిలబడదామంటే నాకు అస్సలే ఓపిక లేదు. నేను అనుకున్నాను రాత్రికాల సమయంలో, దేవా నాకు కాలు గడగడ వణికిపోతూ ఉన్నాయి, అసలు నాకు బలమే లేదు, నేను చాలా బలహీనరాలి. కానీ నాకు దేవుడు వెంటనే ఒక వాక్యం గుర్తు చేశాడు, నీ శరీరము బలహీనమైన నీ ఆత్మ బలముగా ఉందని. హల్లెలూయా. బలవంతుడు చేతిలో నేను బాణంలాగా వాడుకుంటాను అన్నాడు. హల్లెలూయా. మీరంతా మీరు వాడబడద్దా? మీరున్న స్థలంలోనే ఉంటారా? పైకి రారా? హల్లెలూయా. పైకి రావాలండి. ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఉన్నతమైన అనుభవం ఎక్కడ నుండి వస్తుందంటే ప్రార్థన చేయడం వలన. నువ్వు ప్రార్థన చేస్తే కిడ్నీలు బాగవ్వాలి, నువ్వు ప్రార్థన చేస్తే లివర్ బాగవ్వాలి, నువ్వు ప్రార్థన చేస్తే బ్రతకాలి చనిపోయిన వాళ్ళు కూడా. ఇది ఎప్పుడు అని అంటే నువ్వు నీతిమంతుడిగా ప్రార్థన చేసినప్పుడు. పాపం చేస్తారు, మనిషికి సహజం ఇది, ఎక్కడో ఒకటి ఇక్కడ పడిపోతాడు. నువ్వు మంచం ఎక్కక ముందే నువ్వు తీర్మానం చేసుకోవాలా, ఆయనతో ప్రమాణం చేసుకోవాలా. ఏమని అంటే, దేవా నేను ఈ ఉదయకాల సమయము నుండి ఈ రాత్రికాల సమయము దాకా నేను ఎన్ని తిక్కలు పడిపోయానో, ఇక్కడుండే నేను బంజరపల్లిలో ఉన్నానని చెప్తారు కొందరైతే. నేను ఇంట్లోనే ఉండి నేను రోడ్డుకు వచ్చానని చెప్తారు. అది కూడా అబద్ధమే. హల్లెలూయా. అది కూడా పాపమే. వేరే కాడుండి నేను పలానా దగ్గర ఉన్నా అని చెప్తారు. అది కూడా పాపమే. మన దేవుడు అంటున్నాడు, అబద్ధములు ఆడు పెదవులు మూసివేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అబద్ధములు ఆడవద్దు అంటున్నాడు. మనం దేవుణ్ణి ఎరిగి అబద్ధములు ఆడుతున్నామేమో, మోసం చేస్తున్నామేమో, ఇదిగో నీకు ఇది ఇష్టం,
నీకు నేను ఇది ఇస్తాను సిస్టర్ అని నువ్వు ఇవ్వలేకపోతున్నావేమో, నీ బిడ్డకే నువ్వు ఇది కొనిస్తానని కొనిలేకపోతున్నావేమో, అది కూడా పాపమే అంటున్నాడు. హల్లెలూయా. చిన్న చిన్న పాపములే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాతనే మంచం ఎక్కాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది అండి? చాలా మంది అంటున్నారంట లాస్ట్కి అర్థమైతలేదు అంటున్నారంట. హల్లెలూయా. అర్థము కాని వాళ్ళు చెప్పచ్చు, భయపడకుండా చెప్పచ్చు. ఎందుకనంటే అయ్యగారు అంటాడు, వాక్యం అర్థం కాకపోతే ఈ ప్రయాసం అంతా వ్యర్థమే. ఆమె చెప్తారా? ఆమె వాక్యం అర్థం అవ్వాలి, మన జీవితాలు కట్టబడాలి, మనం బాగుండాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ రావాలి మన ద్వారా. ఏం రావాలి? మహిమ రావాలి. దేవుణ్ణి మహిమ పరిస్తే దేవుడు అంటున్నాడు, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరిచే విధముగా ఉండాలి. ఆయన ఆశీర్వాదం మనం నందే వారముగా ఉండాలి. ఆశీర్వాదాలు కోల్పోయే విధముగా ఉండకూడదు. నువ్వు పరిచర్య చేస్తున్నావు, ఒక్కది ఇక్కడే పోతుంది, నేను చేస్తున్నానే అని అందరూ ఇంకో పోతుంది. హల్లెలూయా. నేను దేవుడు కొరకు చేశాను అని చెప్పండి. హల్లెలూయా. నేను దేవుడి పని హృదయ అంతరంగంలో నుండి నా ఇష్టపూర్వకంగా నేను చేస్తాను అని చెప్పండి. దేవుడు ఆ మాట వినే నేను దీవిస్తాడు. నువ్వు పని చేయబడలేదు, నువ్వు ఈడకొచ్చి గుట్టం తవ్వబడలేదు, నేను ఏదో ఒకటి ఏసైకి చెయ్యాలి అని అనండి. ఆ మాటకే దేవుడు సంతోషం.